సౌత్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ నయనతార. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నయనతార అంటే తెలియనివారంటూ ఎవరూ లేరు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు నయనతార తెలుగు, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా తమిళ్లో నయనతార క్రేజే వేరు. అక్కడ స్టార్ హీరోలతో పోటీగా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు నయనతార. లేడీ వారంటెడ్ సినిమాలలో నటిస్తూ తమిళనాడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నయనతార. నయనతార దర్శకుడు విఘ్నేష్ ని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా తెలుగులో, తమిళ్లో కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. వివాహం తర్వాత నయనతార సినిమాలో కొంచెం దూరంగా ఉన్నారు. వివాహ బంధం కూడా అంత సాఫీగా సాగలేదని చెప్పుకోవాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో చిక్కుకున్నారు. సరోగసి ద్వారా పిల్లల్ని కనడం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నప్పటికే నయనతార నటించిన అన్నపూర్ణ సినిమా వివాదంలో చిక్కుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సినిమా ఉందంటూ చాలా మంది అప్పట్లో హిందూ సోదరులు కోర్టును కూడా ఆశ్రయించారు. నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు మొదలవుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎప్పుడో చెప్పారు. అంతేకాకుండా ఆమె త్వరలో విడాకులు తీసుకుంటారు అని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వేణుస్వామి జ్యోతిష్యం ఫలించింది. అప్పట్లో సమంత, నాగ చైతన్య విడిపోతారు అని ఎలా చెప్పారు, రీసెంట్ గా నయనతార, విఘ్నేష్ కూడా విడిపోతారు అని క్లారిటీగా చెప్పారు. పెళ్లి టైంలోనే కళాఖండిగా చెప్పేశారు జ్యోతిష్యుడు వేణుస్వామి. నయనతార గారు తాజాగా తన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చారు. ఆ పోస్ట్ లో తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు నయనతార గారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఆ పోస్ట్. ఈ విషయంపై నయనతార అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటూ ఉన్నారు. మొన్నే కదా పెళ్ళై 2 పిల్లలు కూడా కన్నారు. ఇంతలోనే మళ్ళీ ఇదేంట్రా బాబు అన్నట్లుగా. ఎందుకో అర్థం కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఫిలిం ఇండస్ట్రీలో కూడా పెళ్లి తర్వాత ఎక్కువ కాలం ఎవరు కూడా వైవాహిక జీవితాన్ని గడపకుండా విడిపోతూ ఉన్నారు. మరి దీనికి కారణం ఆ దేవుడికే తెలియాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.